वदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरजुषे नमः। हे कृष्णा करुण सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमस्तुते तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम
రాజా గోపీనాథ స్వామి, శ్రీమతి చైతన్య మహాప్రభు వారు, శ్రీ ఉదయకృష్ణ గోపాల్ వారు, పూజ్యపాత్ర స్వామి భక్తివేంద్ర హనుమారాజు గారు, అనంతపురి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల శ్రీ జగన్నాథ కథామృతం ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. అత్యంత దుర్లభమైనది ఈ మానవ శరీరం. ఎంతగా దుర్లభమైనదంటే కొన్ని కోట్ల యుగాల తర్వాత కూడా ఒక జీవికి మనుష్య శరీరం లభించడం కష్టం. కొన్ని కోట్ల యుగాల తర్వాత, సంవత్సరాలు కాదు, కొన్ని కోట్ల యుగాల తర్వాత అయినా సరే ఒక జీవికి మనుష్య శరీరం లభించడం అత్యంత దుర్లభం. ఈ మనుష్య శరీరాన్ని వినియోగించుకుంటే భగవంతుని ప్రాప్తి కోసం అప్పుడు సార్థకమవుతుంది మన యొక్క జీవితం. లేకపోతే మళ్ళీ తిరిగి 24 లక్షల జీవరాశులు 24 లక్షల జీవరాశుల్లో భ్రమణం చేస్తారు. ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవన్నీ కూడా సామాన్యం. ఏతత్ పశువిర్ నరాణ 24 లక్షల జీవరాశులు అందరికీ కూడా సమానమే. తినడం, నిద్రపోవడం, పిల్లల్ని కనడం, భయం కలగడం ఇవన్నీ సర్వసాధారణం. కానీ ధర్మేణ దేశం అధికో విశేషం. కేవలం మనిషికి మాత్రమే విచక్షణ శక్తి, బుద్ధి, భగవంతుని ప్రాప్తి కోసం కావాల్సిన ప్రతిదీ కూడా మనిషి బుర్రలో నింపేశారు భగవంతుడు. ఒకవేళ అత్యంత దుర్లభమైన మనిషి శరీరం పొంది కూడా భగవంతుని ప్రాప్తి కోసం, ఆత్మ కళ్యాణం కోసం కించిత్ కూడా ప్రయత్నించకపోతే పశువే సమానం. పశువు తోటే సమానమే. పశువుకి మనకి తేడా ఏమీ లేదు. అవి ఆ వాటి ఆకలిస్తున్న తింటున్నాయి, మనం తింటున్నాం. తేడా దేవతలు కూడా నిత్యం కాక్షిస్తున్నారు మనుష్య శరీరం కోసం. దేవతలు ప్రార్థిస్తున్నారు స్వామి, స్వామి మనుష్య శరీరం అంటే ఎంత దుర్లభమో చూడండి. మనుష్య శరీరం ఇంత దుర్లభమైన వస్తువు. సరే, కారణం ఏదైనా సరే భగవంతుడు దయతలచి మనకి ఇచ్చారు. మరి భగవంతుని ప్రాప్తి కోసం ఎంతో కొంత ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా భగవంతుని ప్రాప్తి కలగాలి. మరి శాయశక్తుల ప్రయత్నించామనుకోండి, ఇంకేం చెప్పాలి. శక్తి కూడా మనకి ఎంత శక్తి ఉంది. ఒక నియమం పెట్టుకోండి, ఒక నిష్ట పెట్టుకోండి. ఇంత నామం చేస్తాను, 6 ఊరైనా 106 సార్. చూడండి, సాంసారిక జీవితంలో అనుకూల పరిస్థితులు ఎప్పుడు రావండి, ఎవరికి రావు. ఇంత అనుకూలమైన తర్వాత నేను కొద్ది నామం చేస్తాను, ఇంత అనుకూలమైన తర్వాత నేను భగవంతుని కలిగింటాను, ఇంత అనుకూలమైన తర్వాత నేను మందిరం వెళ్తాను. అది ఎప్పటికీ సాధ్యం కాదు, ఎవరికి కూడా. అనుకూలం ఎప్పటికీ కాదండి. ఎవరికైనా సరే ఒక్కోసారి ఒంట్లో బాగుపడకపోవచ్చు, మనసు బాగుపడకపోవచ్చు. భౌతిక జగత్తులో రకరకాల క్లేశాలు, దుఃఖాలు కాబట్టి దుఃఖమే వస్తుంది. అన్ని రకాల దుఃఖాలు వస్తాయి. అయినా కూడా భగవంతుని నామం చేయడం, భగవంతుని కలగడం, భజన చేయాలి. పరిస్థితి ఏదైనా ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే భజన వదిలిపెట్టదు. ఒక్కోసారి మనం చెప్తుంటాం, భక్తులే నామం చేయండి. లేదు స్వామి, ఈరోజు మనసు ఏం రాలేదు, అస్సలు ఈరోజు చేయలేదు, రేపు చూద్దాం, ఈరోజు అసలు మనసు బాగానే లేదు, ఇంట్లో వాళ్ళు తింటారు, ఏదో మొత్తానికి కారణం చెప్పలేదు, గొడవలే ఏదో. సరే, మనసు బాగాలేదు, మీరు హరినామం చేయడం లేదు. చేయకుండా ఉంటే మనసు బాగుంటుంది. అలాగే ఉన్నారు, మనసు బాగాలేదని అలాగే ఉన్నారు. మరి ప్రయోజనం ఏంటి? మరి మనసు బాగుంటుంది. హరినామం వదిలేస్తారు కదా, మనసు బాగా అయిపోతుంది. హరినామం చేయండి. మనసు బాగలేకపోయినా కూడా హరినామం చేయండి. హరినామం ఫలితం వస్తుంది కదా. హరినామం ఉచ్చరించడం వల్ల మీకు ప్రేమ లేదు, శ్రద్ధ లేదు, భక్తి లేదు, మనసు అసలు బాగాలేదు కాబట్టి, అయినా కూడా భగవంతుని నామం కృష్ణారామ అన్నారు కదా, మరి ఆ ఫలితం ఎక్కడికి పోతుంది? పరిస్థితి ఏదైనా సరే, ఎంత విషమించినా కూడా ఇంత నేను నామం చేస్తాను, మహామంత్రుడు
నిర్దిష్టమైన సంఖ్యాపూర్వక నామగా కనుక ఇంత నిర్దిష్టం చేస్తాను తప్పకుండా అంతే. అది రాత్రి 10 కానీ 11 కానీ ఇంత నామం చేస్తాను. ఒక టార్గెట్ పెట్టుకుంటాను, ఇంత హరికథ వింటాను. 2 సార్లు 3 సార్లు స్వామిని దర్శిస్తాను, ప్రదక్షిణ చేస్తాను. భగవద్గీత ఒక అధ్యాయం చదువుతాను, లేకపోతే భాగవతం ఒక అధ్యాయం చదువుతాను. ఇలా నియమం పెట్టుకోండి. నియమంలో జీవితం గడపడం వల్ల తప్పకుండా భగవత్ ప్రాప్తి కలుగుతుంది. నియమంలో మనల్ని మనం లోపల పెట్టేసాం. ఆ నియమాలలో పెట్టేస్తే ఇక ఆశ్చర్యపోతారు. మృత్యుదేవత కూడా మిమ్మల్ని స్పర్శ చేయడానికి భయపడుతుంది. ఎందుకంటే నియమాలు మిమ్మల్ని మీరు పెట్టుకున్నారు. ఈ సమయంలో ఇది చేస్తాను. ఇప్పుడు సంధ్యాహారతి, ఈ సమయంలో సంధ్యాహారతిని దర్శిస్తాను, తర్వాత కూర్చొని స్వామి కథ వింటాను అనుకున్నాను. ఈ సమయంలో ఒకవేళ మీ కర్మానుసారంగా మృత్యువు 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు మృత్యు రావాలి. కానీ మృత్యువు భయపడుతుంది. అయ్యో నియమం పెట్టుకున్నారు, సరే సంధ్యాహారతి తర్వాత చూద్దాం. సంధ్యాహారతి అయిపోయిన తర్వాత మళ్ళీ హరికథలు కూర్చుంటారు. అది నేను పెట్టుకున్నాను. మళ్ళీ హరికథలు కూడా నేను పెట్టుకున్నాను, సరే తర్వాత మళ్ళీ తర్వాత ఇంటికి నామం, ఇంత నామం కావాలి, ఈరోజు కాలేదు, రాత్రి 10, 11, 12 అయిపోయింది, నామం చేస్తాం. మరి మృత్యుదేవత సరే ఈరోజు కుదరదు, రేపు వస్తాం. చూడండి, మృత్యుదేవత ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేసుకోరు. కానీ భగవంతుని భక్తుల వలన ఓడిపోతుంది. స్వయంగా ధ్రువుడు ఉదాహరణ. ధ్రువుడు 5 సంవత్సరాల వయసులో 6 నెలలు తపస్సు చేసి భగవంతుని దర్శించారు. భగవంతుని కృప వలన 30,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. చివరికి తన కుమారుడికి రాజ్యం ఇచ్చేసి వెళ్ళిపోయారు హరిద్వార్. అక్కడ కూర్చొని భగవంతుని దర్శించేశారు. ఎంతకాలం చేస్తారు? ఎవరికైనా మృత్యు వస్తుంది. భగవంతుని భక్తులకి భజన చేసి మృత్యు వస్తుంది, భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. ఎవరికైనా మృత్యు, పుట్టినవాడికి చావడం తప్పదు, శరీరం వదలాలి తప్పదు. మరి సంసారంలో సాంసారిక విషయాన్ని భోగిస్తూ వాడు చచ్చిపోతాడు, అంతే. యామతి కాదు. మరి మృత్యుదేవత వచ్చి ధ్రువుడికి ప్రణామం చేసి అడుగుతుంది. ఇలా ఎవరైనా అడుగుతున్నాయి మృత్యుదేవత, సార్ అయిపోయింది, ఆయుష్ అయిపోయింది, తీసుకెళ్ళమంటారా, చెప్పండి సార్ అని ఏమన్నా అడుగుతుంది. మరి పాసే వేసేస్తారు, లాక్కెళ్ళిపోతారు. స్వామి మా ఆఫీసులో పనులు ఇంకా ఈ నెల జీతం రాదు, ఇవన్నీ ఇంకేం తీసుకెళ్ళిపోతారు. సమయం వాడు ఫోన్ చేస్తున్నా, నడుస్తున్నా, పడుకున్నా, ఏ సమయం సరే ఆ క్షణం తక్షణమే తీసుకెళ్ళిపోతుంది. అంతే, ఒక్క సెకండ్ అటు ఇటు కాదు. భగవంతుడు నియమాలు అలా ఉంటాయి. మృత్యుదేవత వచ్చి ధ్రువుడికి ప్రణామం చేస్తుంది. స్వామి మీ ఆయుష్, మీరు అంటే భగవంతుని ప్రాప్తి ఉంటుంది. ఇక్కడున్నా మీకు భగవంతుని ప్రాప్తే, అక్కడున్నా భగవంతుని ప్రాప్తే. ఎక్కడైనా భయం చేస్తారు, అక్కడైనా భయం చేస్తారు, ఎక్కడైనా భయం చేస్తారు. ఒక లౌకికమైన ఒక నియమం ఉంది. ఇక్కడ జన్మించిన వారు శరీరం వదలటం మీ ఇష్టం. మీరు కావాలనుకుంటే మీరు విమానం ఎక్కవచ్చు, వెళ్ళిపోవచ్చు, శరీరం వదలకుండా. ఎందుకంటే భగవంతుని భక్తుడి యొక్క శరీరం చిన్మయం. ఇలా భక్తుడు స్వశరీరంతో వెళ్ళిపోయారు, ఆయన శరీరం వదలలేదు. మరి విమానం ప్రవేశించగానే చిన్మయం అయిపోతుంది శరీరం. ఇక పాంచభౌతిక శరీరం ఉండదు, ఆ శరీరమే చిన్మయం అయిపోతుంది, నిత్యయమనం అయిపోతుంది. సరే మృత్యుదేవత అడుగుతుంది, ప్రార్థిస్తుంది ధ్రువుడిని. అప్పుడు చూడండి, మృత్యుదేవత తలకై వంచింది, అడుగుతుంది, స్వామి మీరు వెళ్ళేటప్పుడు, విమానం ఎక్కేటప్పుడు నా తల మీద మీ యొక్క పాదం పెట్టండి. ఎన్నో జీవులు నేను తీసుకెళ్ళిపోతుంటాను సమయం, కానీ మీలాంటి భక్తులు దుర్లభం కదా. మీరు విమానం మీద అడుగు పెట్టేటప్పుడు ఒక మెట్టులాగా నా తల మీద పాదం పెట్టండి, ఎందుకంటే నేను పవిత్రం అయిపోతాను అని అన్నది.
దుర్లభమైన మానవ శరీరం భజన చేయడం ద్వారా సార్థకత పొందవచ్చు. భజన చేయకపోతే ఎలాగో ఆయుష్ అయిపోతుంది, వెళ్ళిపోతారు, లాభం అవుతుంది. మళ్ళీ 84 లక్షల జీవరాశులు మళ్ళీ తిరగాలి, భయంకరమైన కష్టాలు అనుభవించాలి. చూడండి, ఒక్కొక్క చెట్టు చూడండి, వందల వేల సంవత్సరాలు అలా పడుతుంది చెట్టు, ఎండకి వానకి ఆ చలికాడ పడుతుంది. ఎంత భయంకరమైన కష్టం అనుభవిస్తుంది చూడండి. కష్టము సుఖం అనేది ఒక వ్యక్తి చెప్పడం వల్ల మనకు తెలుస్తుంది. మరి చెట్టు ఏమో చెప్పగలదా? భయంకరమైన కష్టం అనుభవిస్తుంది. సరే, మనం ఈ జగన్నాథ కథామృతంలో భాగంగా జగన్నాథపురిలో జగన్నాథ స్వామి ప్రతిష్ఠింపబడ్డారు. చుట్టూ ఉన్న మందిరాల గురించి మనం చెప్పుకుంటున్నాం. సాక్షి గోపాలు, జగన్నాథ మందిరం వెనక వైపున సాక్షి గోపాలు ఉన్నారు. ఈ సాక్షి గోపాలు ఎలా వచ్చారు? ఈ విషయం గురించి మనం చెప్తాం. పూర్వకాలంలో కనీసం ఒక 800-1000 సంవత్సరాల క్రితం మాట సాక్షి గోపాలం. సరే, విద్యానగరం అనే ఒక పెద్ద పట్టణం ఉండేది. అది కూడా దక్షిణ భారతదేశము, గోదావరి ఒడ్డున, అంటే ఈ కొవ్వూరు ఈ పక్క పక్కన ఉండొచ్చు. ఆ కాలంలో విద్యానగరం అనే పేరు ఉండేది. దక్షిణ భారతం, గోదావరి ఒడ్డున. సరే, చాలా అద్భుతమైన పట్టణం. 4 వర్ణాల వారు సుఖంగా జీవిస్తున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, 4 వర్ణాల వారు. మరి వర్ణాలు అత్యంత అవసరం. భౌతిక జగత్తులో సమతుల్యంగా ఉండడానికి వర్ణాలు అవసరం. సర్వసాధారణంగా మరి ప్రస్తుత కాలంలో వర్ణాలు అసలు అవసరం లేదు, అందరూ సమానం అంటూ ఉంటారు. మరి అందరూ ఎప్పుడు సమానం కాదు. ఇప్పుడు 4 వర్ణాల వారు వారికి తగ్గ పనులు వారు చేస్తేనే ఈ సంసారం ముందుకు, లేకపోతే ఒడిదుడుకులు వస్తాయి. ఎలా ఆఫీసులో చిమ్మే వాళ్ళు ఉంటారు, మరి కాఫీ టీ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు, ఇంకాస్త ఫైల్ అటు ఇటు మార్చేవాళ్ళు ఉంటారు, ఇంకాస్త ఉద్యోగస్తులు ఉంటారు, వారి పైన చూసేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరి పైన ఒక ఆయన ఉంటారు. మరి ఇన్ని అవసరం ఎందుకు? అందరూ సమానం అని చెప్పి అందరూ ఒకే కాటికి కట్టేయచ్చు కదా. మరి ఇన్ని కేటగిరీలు ఎందుకు ఒక ఆఫీస్, ఒక కంపెనీ? అవసరం. సెక్యూరిటీ గార్డు ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు అవసరం. ఆ కంపెనీకి, ఆ యొక్క ఆఫీసులో ఇవన్నీ అవసరం. అలాగే సమాజంలో కూడా అవసరం. 4 వర్ణాల వారు ఉన్నారు. ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు, భగవద్భక్తుడు, వయోవృద్ధుడు ఉన్నారు. నిత్యము తన నియత కర్మల్ని చేస్తూ ఉదయాన్నే తెల్లవారుజాము లేయడం, గోదావరి స్నానం చేయడం, మంగళారతి చేయడం, తర్వాత స్వామికి నైవేద్యం సమర్పించడం, ఇలా ప్రతినిత్యం. ఆయన కనిపించిన మనసులో ఒకసారి భరతవర్షంలో ఉన్న తీర్థాలన్నింటినీ దర్శించాలని మనసులో అనిపించింది. వయసు అయిపోతుంది, ఇక రేపు అంటూనే ఇంత వయసు అయిపోయింది, ఇక భవిష్యత్తులో నేను కష్టం ఇంకా దర్శిస్తానే. తీర్థయాత్ర అంటే చాలా ఓపికతోటి, సహనశక్తితోటి కష్టదాయకం. తీర్థయాత్ర చేసిన వాళ్ళకి తెలుస్తుంది. వెళ్ళాలి ఎక్కడికైనా తీర్థయాత్ర. మరి ఎక్కడికి వెళ్ళినా సరే తీర్థయాత్రలు అనేది చాలా కష్టదాయకం. మరి ఫలితం కూడా అలాగే లభిస్తుంది. ఎక్కడికైనా సరే తీర్థయాత్ర అంటే ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, ఏం తినాలి, మరి అన్ని రకాలుగా అనుభవించాలి, తప్పదు. అప్పుడే మనకి దర్శనం అవుతుంది. సరే, ఈ వయోవృద్ధుడు బ్రాహ్మణుడు తీర్థయాత్ర చేయాలని సంకల్పించారు. కానీ వయసు అయిపోయింది కదా, రేపు అంటూ ఇంత వయసు అయిపోయింది, మళ్ళీ ఇంకా భవిష్యత్తులో చేయలేము. ఎవరైనా నాకు తోడుగా వచ్చి ఈ తీర్థయాత్రలన్నింటినీ దర్శనం చేస్తే బాగుంటుంది అని మనసులో అనుకున్నారు. ఆ సమయంలో ఆ ఊళ్ళోనే ఒక యువకుడు, ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల యువకుడు
ఆయన్ని సహాయం అడిగారు. అయ్యా ఏమై అబ్బాయి వస్తావా నాతో కూడా, ఇలా తీర్థయాత్ర అన్ని దర్శిస్తాం, జీవితంలో ఒకసారి దర్శించాలని ఉంది, మరి నువ్వు సహాయం చేస్తే తప్పకుండా నేను అన్ని తీర్థయాత్రని చేయగలను. అప్పుడు ఆ యువకుడు కూడా మంచి శుభ లక్షణాలు ఉన్నాయి, ఉత్తముడు, భగవద్భక్తుడు ఆయన కూడా. మరి వెంటనే మరి ఇంతకంటే మహాభాగ్యం ఏంటి? తీర్థయాత్రలు అన్నింటినీ కోరుకోరి మీరు తీసుకెళ్దాము, ఇద్దరం కలిసి వెళ్దాము అంటే ఇంతకంటే మహాభాగ్యం ఏంటి? సరే సరే మీతో కూడా నేను చేయగలిగిన సహాయం అన్నీ చేస్తాను. ఇక ఇద్దరు ఇంట్లో చెప్పేశారు, ఇద్దరు బయలుదేరేశారు. అన్ని తీర్థయాత్రలు ఒక్కొక్కటి చొప్పున దర్శనం చేస్తూ మథుర వచ్చారు. మథురలో జన్మస్థానం, కృష్ణుడు జన్మస్థానం దర్శించారు, కేశవుడు దర్శించారు, ద్వారకాధీశుడు దర్శించారు, విశ్రామరాడు దర్శించారు. అన్ని దర్శించి అక్కడి నుంచి బృందావనం వెళ్ళారు. ఈ మార్గమధ్యంలో ఒకసారి ఆ బ్రాహ్మణుడికి కాస్త జ్వరం వచ్చింది, ఒంట్లో బాగాలేదు. కానీ యువకుడు బాగా సేవ చేశాడు. చివరికి బృందావనం చేరారు. బృందావనం చేరిన తర్వాత ఒక గోపాల మందిరం అక్కడ వెళ్ళి కూర్చున్నారు. స్వామిని దర్శించారు, కాస్త నైవేద్యం తీసుకున్నారు, ప్రసాదం తీసుకున్నారు, ఇద్దరు కూర్చున్నారు. ఇప్పటి వరకు చేసిన యాత్రల గురించి ఒకసారి అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళాం, అక్కడ చాలా బాగా దర్శనం ఉంది, అక్కడేంటి అది, ఆ కోనేరులో ఎంత బాగా అసలు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా చెప్పుకుంటున్నారు మనుషులు. మళ్ళీ ఆయన పెద్ద ఆయన అంటున్నారు, మార్గమధ్యంలో నాకు ఒంట్లో బాగాలేదు, మరి నువ్వు ఎంత సాయం చేస్తావు, ఒకవేళ నువ్వే సాయం చేయకపోతే అసలు నాకు ఆ పరిస్థితి ఏమైంది, చాలా సాయం చేశాను. మరి ఒక తండ్రికి ఒక పిల్లవాడు ఇంతగా చేశాడో లేదో తెలియదు, కానీ నువ్వు అంతగా చేశాడు. అప్పుడు యువకుడు అన్నాడు, ఈ ఇన్ని యాత్రలు మీ దయ వల్ల నాకు ప్రాప్తం అయ్యాయి, ఒకవేళ మీరే లేకపోతే, మీరే పిలవకపోతే నాకు ఇన్ని కలుగుతాయి. సరే ఇంకా సాయం అనేది చేస్తానని మాటించాను, వచ్చాను, సాయం చేశాను, నేను చేయలేదు. అప్పుడు పెద్ద ఆయన ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇంత మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి ఎక్కడ దొరుకుతుంది? వెంటనే ఆయన నోట్ల నుంచి వచ్చేసింది, మా కుమార్తెను ఇస్తే నీకే ఇచ్చి వివాహం చేస్తాను. ఆ కుమారుడు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. స్వామి ఏమంటున్నారు మీరు? నా కుమార్తెను వివాహం నీకే ఇస్తానయ్యా. అప్పుడు ఆ కుమారుడు అన్నారు, స్వామి ఆనందంతో ఏదో ఒకటి అంటున్నారు, కానీ నిజానికి అది అయ్యే పని కాదు. నేను పేదవాడిని, ఇద్దరం బ్రాహ్మణులమే, అయినా కూడా బ్రాహ్మణుల జాతిలో మాకు తక్కువ, మీకు ఎక్కువ, ఇంకా ఆస్తిపోస్తుల్లో మా చాలా తక్కువ. మరి అన్ని రకాలుగా చూస్తే ఇది అయ్యే పని కాదు. భలేవారండి బాబు, నా కుమార్తెను నేను నీకు ఇస్తానని చెప్తున్నాను. స్వామి మీ ఇంట్లో ఉన్నారు, మీ అబ్బాయి బంధువులు, వాళ్ళు ఒప్పుకుంటారే? అదే కుమార్తె నా సొత్తు, నా ధనము, నా కుమార్తె నా ధనం, నా ధనం ఎవరికైనా ఇవ్వచ్చు, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేయచ్చు. స్వామి భగవంతుడు ఎదురుగా అంటున్నారు, మీరు భలేవారే, భగవంతుడు ఎదురుగా కూర్చొని అంటున్నారు, భగవంతుడు వింటున్నారు, భగవంతుడు ఎదురుగా భగవంతుడు వింటున్నారు, చెప్తున్నాను. సరే స్వామి మీరు ఇస్తానంటే స్వీకృతమే. అలాగే సరే యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోయారు. విద్యానగర్ స్వగ్రామానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు 3 రోజులు అయిపోయింది. ఆ యువకుడు మనసులో అనుకుంటున్నాను, మరి పెద్ద ఆయన మాట ఇచ్చారు, మళ్ళీ ఇంకా ప్రస్తావన ఏమి చెప్పడం లేదు, మాట లేదు, ఏం లేదు. 3 రోజులు 4 రోజుల తర్వాత యువకుడు వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. స్వామి నమస్కారం, హరే కృష్ణ. మరి స్వామి ఎదురుగా మీరు మాట ఇచ్చారు, చెప్తున్నాను.
అప్పటికీ ఆ పెద్ద ఆయన ఇంట్లో చెప్పేశారు, ఇలా నేను మాట ఇచ్చాను ఆ యువకుడు. ఇంట్లో పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి, మూడో అబ్బాయి, ముగ్గురు అబ్బాయిలు. మరి పెద్ద ఆయన గొంతు పిసికేసి చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నాను? మన స్టేటస్ ఎక్కడ, మన ఆస్తుల వరుసలు ఎక్కడ, మన యొక్క జాతి ఎక్కడ, మన యొక్క స్థితి ఏంటి, ఉన్నత స్థితి. మరి వాడికి తినడానికి తినలేదు, పురుగుడుసులో ఉంటున్నాడు. నా చెల్లెల్ని మరి అటువంటి వాడికి ఇస్తానే? నువ్వు ఎలా మాటించావు? బుద్ధి దానికి ఏమన్నా కొద్దిగా? పెద్ద ఆయన ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నారు. మరి వయసు అయిపోయింది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. మరి వారి మాట ఇంకా నెగ్గుతుంది ఎప్పుడైనా సరే, ఏదో విధంగా. పెద్దవాళ్ళు చెప్పారు సార్, మాటిస్తారు. తర్వాత మళ్ళీ పిల్లలకు భయపడి మళ్ళీ గమ్ముండు, అసలు ఇంకేం మాట్లాడాలి. అప్పుడు ఆ పిల్లలు అంటున్నారు ఆయనతోటి, పెద్ద ఆయనతోటి, ఒకవేళ యువకుడు వస్తే నేను చూసుకుంటాను. ఒకవేళ యువకుడు ఊళ్ళో పెద్దవాళ్ళందరినీ పిలిపించి ఒకవేళ మీటింగ్ సభ ఏర్పాటు చేస్తే చెప్పేసే, మేము చెప్పాల్సింది మేము చెప్తాను, నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు, నేనేం మాట ఇవ్వలేదు అని చెప్పేసి. మరి మేము చెప్తాము. మరి దారిలో ఈ పిల్లవాడు మా పెద్ద ఆయన్ని, మా నాన్నగారిని మాయ మాటలతోటి బొత్త కొట్టించేశారు. ఏదో మొత్తం ఏదో ఇచ్చేసి అసలు ఉన్న బుద్ధిని పాడు చేసినట్టు ఉన్నాను అని మేము చెప్తాం. పాప యువకుడు నాలుగుతో వచ్చాడు, ఇలా ప్రస్తావన చెప్పారు. మరి ముగ్గురు కుమారులు 4 తల్లి బయటికి నెట్టేశారు. పాపం యువకుడు వెళ్ళిపోయిన తర్వాత యువకుడు మనసులో అనుకుంటున్నాడు, అయ్యో అంత పెద్ద ఆయన స్వామి ఎదురుగా మాటిచ్చాడే, నాకు వాళ్ళ అమ్మాయి మీద ఏమీ ఆశ లేదు, నేను అప్పటికి చెప్పాను, మీరెక్కడ మేము అక్కడ స్వామి అంటూ చెప్పాను. కానీ స్వామి ఎదురుగా మాటిచ్చారు. ఇప్పుడు ఇబ్బంది ఎవరికంటే పెద్ద ఆయన స్వామి ఎదురుగా మాటిచ్చారు. మరి ఆ స్వామి ఎదురుగా మాటించి తప్పితే మరి భయంకరమైన రౌరవ నరకం. మరి నా వల్ల మళ్ళీ పెద్ద ఆయన నరకం వెళ్ళిపోవడం అంత బాగుంటున్నాయి. ఏదో విధంగా ఆ పెద్ద ఆయన్ని రక్షించాలి. నాకు వాళ్ళ అమ్మాయిని ఇవ్వకపోయినా పర్వాలేదు, సరే నీకు మాట ఇచ్చాను స్వామి ఎదురు కానీ ఒక మాట చెప్పినా చాలు. వెంటనే యువకుడు ఈ విధంగా ఆలోచిస్తూ సరే ఊళ్ళో పెద్దవాళ్ళందరినీ పంపించారు. అప్పుడు ఆ రోజుల్లో పెద్దలందరూ కూడా కూర్చొని ఏదన్నా సమస్య ఉంటే పరిష్కారం చేస్తారు. మరి అందరూ వచ్చారు, ఏంటో సమస్య ఆ యువకుడు చెప్పాడు, ఇలా స్వామి ఎదురుగా మాట ఇచ్చారు. ఇప్పుడేమో 4 రోజులు 5 రోజులు అయిపోయి, 6 రోజులు అయిపోయి, ఇప్పుడేమో ఉడుకు లేదు పలుకు లేదు. నేను వెళ్ళి ఒకసారి వాళ్ళ ఇంట్లో అడిగితే వాళ్ళు నన్ను తల్లి తరిగేశారు. వెంటనే పెద్దవాళ్ళు ఆ పెద్ద ఆయన్ని పిలిపించారు. ఏమయ్యా, స్వామి ఎదురుగా మీరు మాటించారంట కదా, మీ కుమార్తెని ఈ యువకుడికి ఇస్తానని, వివాహం చేస్తానని మాటించారంట. పెద్ద ఆయన ఈ పిల్లలు గమ్ము మేము మాట్లాడతాం అని చెప్పి మీరు లేదు మా మాటలు అటు ఇటు చేసేసి మా నాన్నగారిని ఉన్న బుద్ధిని పాడు చేశాడు. వీడి కళ్ళెప్పుడు కూడా మా అమ్మాయి మీద, వీడి కళ్ళెప్పుడు కూడా మా ధనం మీద, మాకు ఆస్తుల మీద. ఎప్పటి నుంచో మాకు తెలుసు వీడి గురించి. వీరెక్కడ మేమెక్కడ, తినడానికి తినలేదు, పురుగుడుసులో ఉంటున్నారు. అప్పుడు ఆ యువకుడు అన్నారు, స్వామి ఎదురుగా మాటిచ్చారు. అప్పుడు పెద్దలు అంటున్నారు, అయ్యా మీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఇంకెవరున్నారు అక్కడ? యువకుడు అన్నారు, స్వామి ఉన్నారు. స్వామి ఉన్నారు లేండి బాబు, ఇంకెవరైనా ఉన్నారు చెప్పండి. ఇంకెవరు లేరు స్వామి. ఇంకెవరు ఉన్నారు? స్వామి ఉన్నారు, స్వామి ఎదురుగా మాటలు చెప్పారు. మనుషులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. స్వామి ఉంటే స్వామి అంటే సాక్ష్యం చెప్పలేండి మళ్ళీ వారు.
మరి యువకుడు అన్నారు వెంటనే, స్వామి సాక్ష్యం చెప్తారు. స్వామి సాక్ష్యం చెప్తారు. ఆయన చెప్పారు, మాట ఇచ్చారట. సాక్ష్యం ఎవరంటే స్వామి. స్వామి మరి స్వామి సాక్ష్యం చెప్తారంటే ఇక్కడికి వస్తారా ఏంటి? నేను తీసుకొని వస్తాను. యువకుడు అంటున్నారు, సాక్ష్యం చెప్తారు, నేను తీసుకొని వస్తాను. సరే తీసుకొని రావయ్యా. అప్పుడు స్వామి సాక్ష్యం చెప్తే, నేను విన్నానయ్యా, నీ పెద్ద మాట ఇవ్వడం నిజమే అని చెప్తే తర్వాత చూద్దాం, వివాహం మేమే చేస్తామని దగ్గర అని అన్నారు. సరే, కుర్రవాడి వెళ్ళిపోయాడు బృందావనం. ఏ గోపాల మందిరంలో వీరిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఆయన మాట ఇచ్చారు, అక్కడికి వెళ్ళిపోయాడు. మరి స్వామికి ప్రణామం చేసి ఈయన బాధని స్వామికి చెప్పారు. స్వామి ఇలా పెద్దవాళ్ళందరూ కూడా సాక్ష్యం తీసుకురమ్మంటున్నారు, మీరు ఒకరే ఉన్నారు, మీ ఎదురుగానే చెప్పారు, రండి పదం బయలుదేరదాం. స్వామి ఏమన్నా, ఎక్కడైనా పిచ్చాను పడినండి మీకేమన్నా? ఎక్కడైనా భగవంతుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ సాక్ష్యం ఇవ్వడం, ఇవన్నీ ఎప్పుడైనా విన్నారా? మరి నేను విగ్రహం కదా, మరి సాక్ష్యం ఎలా ఇస్తాను? మీతో కూడా ఎలా వెళ్తాను? నేను విగ్రహం కదా. అప్పుడు ఆ యువకుడు అన్నారు, అవును మీరు విగ్రహమే, మరి మాట్లాడుతున్నారు, వింటున్నారు, తింటున్నారు, అన్నీ చేస్తున్నారు, మరి నడవలేరా? మరి ఇన్ని చేసిన వాళ్ళు నడవలేరా? గోపాలుడు అన్నారు, తప్పదు నడుస్తాను. ఒక నియమం, ఆ నియమం ఒప్పుకుంటే నేను నడుస్తాను. ఎంత దూరం ఏంటి ఆ నియమం? నియమం ఏం లేదు, నీతో కూడా వస్తాను నీ ఊరికి. నడిచే దారిలో మరి నాకు ఆకలి ఎక్కువ, నువ్వు ఏం తింటావో తినవో నా ఆకలి వస్తుంది. ఒక కేజీ బియ్యము పప్పు పెడితే చాలు. సరే నేను ఏ ఊరికి వెళ్ళినా కూడా నీకు ఒక కేజీ బియ్యం పెడతాను. ఇంకోటి ఏంటంటే, నేను వెనక వస్తాను, నువ్వు ముందు బయలుదేరా, నాకు దారి తెలియదు. ఆ యువకుడు అన్నాడు, మరి నేను ముందు వెళ్తాను, నువ్వు వెనక వస్తామంటే వస్తున్నావా రాలేదు నాకెలా తెలుసు? మధ్యలో నువ్వు పోతా కొట్టేయచ్చు. నా కాలికి ఉన్న గజ్జలు శబ్దం వస్తుంది, శబ్దం రాలేదంటే తిరిగి చూడు, లేకపోతే తిరిగి చూసామంటే నేను అక్కడే ఉండిపోతాను. నేను వస్తున్నాను గ్యారెంటీ ఏంటంటే శబ్దం వస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు కూడా తిరిగి చూడవాలి, తిరిగి చూసావా నేను అక్కడే ఉండిపోతాను, నేను అక్కడ రావాలి. సరే స్వామి, నీ మాట నేను నమ్ముతాను, పదండి బయలుదేరారు. ఇద్దరు బయలుదేరారు. ముందు ఆయన వెనక స్వామి, మధ్య శబ్దం వినిపిస్తుంది, అంటే స్వామి వస్తున్నాను. బయలుదేరారు. ఇక విద్యానగరం వచ్చేసింది. ఇక దగ్గరలో 1 కిలోమీటర్ కూడా లేదు, ఊరి పొలిమేరలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత శబ్దం రావడం ఆగి వెంటనే ఇక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళారు, వెనక్కి తిరిగి చూసేసరికి స్వామి నిలబడి ఉన్నాడు. అయ్యో, కాస్త శబ్దం వినిపించలేదని కంగారుతో నేను వెనక్కి వినిపిస్తాను. స్వామి వచ్చారు, ఇంట్లో నడిచి వచ్చారు కదా, ఇక్కడ రాలే. ఊరి జనాలందరూ వినిపించారు, మేము సాక్షి తీసుకొని వచ్చాం, సాక్షి చెప్పడానికి స్వామి వచ్చారు. ఊరి జనాలందరూ వచ్చి ఆశ్చర్యం, శాస్త్రంగా దండవుతాను. ఇంతగా ఆశ్చర్యంగా స్వయంగా స్వామి సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. నడిపించేవాడు ఉంటే నడుస్తాడు, తినిపించేవాడు ఉంటే తింటాడు, నిద్ర పోయించేవాడు ఉంటే నిద్రపోతాడు, నృత్యం చేయించేవాళ్ళు ఉంటే నృత్యం కూడా చేస్తాడు. గోపికలు కృష్ణ ఒకసారి నృత్యం చేస్తాను కానీ నాకేం ఇస్తా, సరే నీకు మజ్జిగ ఇస్తాను. మరి దోషం మజ్జిగ కోసము కృష్ణుడు నృత్యం చేశాడు, నడుము మీద చేసి నృత్యం చేశాడు. నృత్యం అయిపోయిన తర్వాత నిన్న బాగా చేశావు, ఈరోజు సరే చేయలేదు, ఇంకా చేయలేదు. పాపం
కృష్ణుడు మళ్ళీ ముక్తి చేశాడు. భగవద్భక్తుడి యొక్క భావంతో భావగ్రాహి జనాలు. మీరు ఏ భావంతో అయితే స్వామి దగ్గరికి వస్తారో, స్వామిని రక్షిస్తారో, భజన చేస్తారో, అదేవిధంగా స్వామి మీ ఎదురుగా ప్రకాశం ఉంటారు. నాస్తికుడికి స్వామి ఒక కథని విగ్రహంగా ఉంటారు. భగవద్భక్తులకి ప్రతిరోజు కూడా స్వామి ఈరోజు నవ్వుతున్నారు, స్వామి ఈరోజు అలసినట్టున్నారు, స్వామి ఏదో ఆలోచిస్తున్నారు, స్వామికి ఏదో ఆలోచిస్తున్నారు. ఈ విధంగా భగవద్భక్తుల యొక్క భావం స్వామి అన్నీ ప్రకాశిస్తారు. ఈ విధంగా సాక్షి గోపాలకు మొట్టమొదట విద్యానగరంలో ఉంటారు. జగన్నాథపురి యొక్క మహారాజు ఈ మొత్తం ఇదంతా కూడా ఒడిస్సా. ఎక్కడి వరకు? చెన్నై వరకు కూడా ఇంతకుముందు ఒడిస్సా. అంతేందుకు రాయరమణతో చైతన్య మహాప్రభువు వారు, చైతన్య మహాప్రభువు ఆ సమయంలో కూడా ఇదంతా కూడా ఒడిస్సా. రాయరమణులు వారు ఈ పూరి మహారాజు యొక్క సేవకులు ఇక్కడ నియమింపబడ్డారు. కొవ్వూరు, రాజమండ్రి ఇవన్నీ చూసుకునేవారు, చెన్నై ఇవన్నీ. ఇదంతా ఒడిస్సా. అప్పుడు సాక్షి గోపాలు తీసుకెళ్ళిపోయారు. పూరి మహారాజు తీసుకెళ్ళి మందిరం లోపల పెట్టారు. ఇప్పుడు సత్యనారాయణ మందిరం ఎక్కడ ఉందో అంతకుముందు సాక్షి గోపాలు అక్కడ ఉండేవారు. ఇంతకుముందు జరిగిందేంటి? స్వామి కోసం నైవేద్యం వెళ్ళేవారు కదా, ఈ సాక్షి గోపాలుడు మధ్యలో ఉండి ఈ నైవేద్యం అంటే తినేసారు. జగన్నాథ స్వామి ఒకరోజు 2 రోజులు చూశారు, ఇదేంటి ఇది నా నైవేద్యం నా దగ్గరికి రాకుండా మధ్యలోనే మాయమైపోతుంది. మరి వెంటనే ఆ పూజారికి మహారాజుకి కల్లో కనిపించి చెప్పారు, అయ్యా వెంటనే ఆ సాక్షి గోపాలను బయట పెట్టేసింది, బయట తీసేసి నా భోగం అంతా తినేస్తున్నారు, ఆయన నా దగ్గరికి రావడం లేదు, ముందు ఇంకేడైనా మందిరం కట్టండి ఈ లోపల కాదు. మరి అక్కడి నుంచి వెనక్కి అన్నీ తీసింది. చూడండి, ఆ సాక్షి గోపాలుడు ఎవరు? ఈ జగన్నాథుడు ఎవరు? స్వామి లీలగా ఉంటారు. మాధవేంద్రపురి మహారాజ్ అని గొప్ప భక్తులు ఉండేవారు. ఆయన చెప్పారు, ఆయన గోవర్ధనలో ఉన్నారు, బృందావన గోవర్ధన. ఆయనకి స్వామి చెప్పారు, నాకు కాస్త వేడిగా ఉంది, చందనం తీసుకోండి. ఎక్కడి నుంచి? జగన్నాథపురంలో చందనం ఉంది, ఆ మహారాజు గారు ఇస్తారు, మరి అక్కడి నుంచి తీసుకోరా, నాకు రోజు చందనం రాగిన వేడిగా ఉంది. శుద్ధ భక్తులు బయలుదేరారు జగన్నాథపురి. ఈ లోపల స్వామి జగన్నాథపురిలో ఆయన కూడా చెప్పేశారు, మా భక్తులు వస్తారు, చందనం ఇవ్వండి. మరి చందనం సేకరించి బయలుదేరుతుంటే గోపినాథులు ఉన్నారు, అక్కడ ఉన్నారు. మళ్ళీ ఇదే స్వామి మళ్ళీ ఆయన కనిపించి ఆ చందనం మీద అక్కడే ఇచ్చేసి, ఆ స్వామి అంతా ఆయన చేసే లీలలు ఈ విధంగా ఉంటాయి. మరి జగన్నాథ స్వామి స్వయంగా అంటున్నారు, ఆ సాక్షి గోపాలని మందిరం బయట పెట్టండి, మందిరం లోపల కాంపౌండ్ లోపల ఉంచకండి, ఉంచితే నా భోగం అంతా తినేస్తున్నారు, నా దగ్గర రావడం లేదు. మళ్ళీ తర్వాత పూరి మహారాజు కటక్లో తీసుకెళ్ళిపోయారు. కటక్ నుంచి భువనేశ్వర్ తీసుకొచ్చారు. మళ్ళీ కాలక్రమేణా భువనేశ్వర్ నుంచి ఇప్పుడు సాక్షి గోపాల్ అనే ఊరు అయిపోయింది. అంటే పూరి నుంచి 15 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు అక్కడ ఉన్నారు సాక్షి. మరి బృందావనంలో కృష్ణుడు పక్కన రాధారాణి ఉంటారు అన్ని మందిరాలు. మరి సాక్షి గోపాలుడు ఒకరే కదా వచ్చింది, మరి రాధారాణి రాలేదు. మరి సాక్షి గోపాలుడు చింత అయిపోయింది, సాక్షి చెప్పడానికి నన్ను ఒక్కనే పిలిచారు, మరి రాధారాణి రాలేదు. కాలక్రమేణా ఇప్పటికి కూడా మీరు పూరి జగన్నాథ స్వామి దర్శనం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి సాక్షి గోపాల్ 15 కిలోమీటర్లు దర్శించవచ్చు. కాలక్రమేణా ఆ మందిరంలో పూజ చేసిన పూజారి ఒక కుమార్తె జన్మించింది. చిన్న వయసులోనే భక్తురాలు ఆవిడ, ఒక 5-6 సంవత్సరాల వయసులోనే ఆవిడ ఎప్పుడు నిత్యం సాక్షి గోపాలను దర్శించేది, ప్రతి నిత్యం. కాలక్రమేణా ఆవిడే ఆ పాపే సాక్షి గోపాలు కలిసి ఆవిడే రాధారాణి. ఇప్పుడు ప్రస్తుతం రాధారాణి విగ్రహం పెట్టారు. సంవత్సరానికి ఒకసారి రాధారాణి చరణాల దర్శనం కలుగుతుంది. ఆ సాక్షి గోపాలకి బృందావనంలో అన్నం పెట్టరు కదా,
అన్ని గోధుమతో తయారు చేసింది. ప్రతిదీ కూడా రొట్టెలు కానీ, పూరీలు కానీ, కచోడీ కానీ, సమోసాలు కానీ ప్రతిదీ కూడా గోధుమతో చేసింది. వందల వేల రకాలు అన్నీ కూడా గోధుమతో. మరి ఎక్కడ కూడా గోధుమతోనే చేసిన అన్నీ పడుతుంది. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మాత్రమే అన్నము, పప్పు, నీళ్ళు అంటారు. ప్రతి నిత్యం కూడా దలియా అని చెప్తున్నాం. గోధుమతో చేసేది అన్ని వంటలు ఇక్కడ పెడతాం. సో ఈ విధంగా మనం సాక్షి గోపాల గురించి మనం చెప్పుకున్నాం. ఇంకా రేపు మిగతా విషయం గురించి మనం చెప్పుకుంటాం. బోలో జగన్నాథ స్వామికి, బలదేవ స్వామికి, సుభద్రా మాతాకి, రాధా గోపీనాథ్ స్వామికి, శ్రీమద్ చైతన్య మహాప్రభుకి, శ్రీ గురుదేవ్కి, శ్రీ ప్రభుపాద్కి, జయ ప్రతిపాద స్వామి భక్తినందర బ్రహ్మారావు గారికి, సమవేత బృందకి, అనంత విశ్వకి, జ్ఞాన శ్రీ